ఆత్మీయులైనటువంటి సహోదర సహోదరీమణులకి పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి అంశమును మనము ఆలకిస్తున్నాం. నిన్నటి దినమున మనం తెలుసుకున్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు అనాది కాలములో జన్మించినటువంటి దేవుని కుమారుడని, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడుగా, దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, అధికారమును పొందుకొని సృష్టిని కలుగజేసినటువంటి వాడని, దేవుని యొక్క మాటగా వాక్యము అనేటువంటి నామమును ధరించుకొని దేవునిలో నుండి వచ్చినవాడుగా, దేవుని యొద్ద ఉన్నవాడుగా, వాక్యమై ఉన్నటువంటి యేసు శరీరమును ధరించుకొని ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి వెళ్ళినటువంటి వాడుగా మనము ఎరిగి ఉంటున్నాం. ఇకపోతే ఈ పాఠమును ఈ రకంగా మనం ప్రత్యేకంగా పనిగట్టుకొని చెప్పుకోవలసినటువంటి ఆగత్యము ఎందుకు వచ్చింది అనంటే, నిన్నటి దినమున ప్రారంభ మాటలుగా మనం చెప్పుకున్నాం. ప్రపంచములో క్రీస్తుని గురించి అనేక రకాలైనటువంటి భిన్న అభిప్రాయములు ఉన్నాయి. దానికి గల కారణము బైబిల్లో వ్రాయబడినటువంటి తీరుతెన్నులు, ముఖ్యంగా క్రైస్తవ సమాజములోనే భిన్నాభిప్రాయములు ఉండటము అనేటువంటిది శోచనీయం, ఇబ్బందికరమైనటువంటి విషయం. దాని మూలంగా పెద్ద సమస్య ఏంటంటే ఐక్యత లోపించటానికి దారితీయటం. యేసే దేవుడు అనేటువంటి వర్గము ఒకటిగా, దేవుని కుమారుడు అనేటువంటి వర్గము మరొకటిగా, కుమారుడైన దేవుడు అనేటువంటి వర్గము ఇంకొకటిగా మనకి ఉండటం మూలంగా సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయ భేదాలు కలగటము అనేటువంటిది జరుగుచున్నది. అయితే ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి విషయాలన్నిటిలో ఆయన దేవుని కుమారుడుగా ఎప్పుడు జన్మించాడు, ఏం చేశాడు, ఏంటి అనే సంగతిని మనం ధ్యానించి ఉంటున్నాం. ఇక యేసు ప్రభుల వారు శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఈ మాటని సదరు వ్యక్తులు వ్యక్తీకరించేటువంటి విధానము ఎలా ఉంటుంది అనంటే, పరలోకమందున్నటువంటి మన దేవుడే తనను తాను తగ్గించుకొని మనుష్య రూపములో వచ్చాడు, యేసుక్రీస్తుగా నామమును ధరించుకున్నాడు. అంటే దేవుడే యేసయ్యగా వచ్చాడు అని. అంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడే యేసయ్యగా వచ్చాడు అని. ఇప్పుడు ఆ మాట నిజమా? ముఖ్యంగా మీ అందరికీ నా సూచన ఏంటి అనంటే,
పదాలను బట్టి ఒక అభిప్రాయానికి రాకండి. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడినటువంటి అనేక సందర్భాలలో అక్షర దోషాలు ఉన్నాయి, పదదోషాలు ఉన్నాయి. ఇకపోతే బైబిల్ని ఆదిమ హిబ్రూ భాష నుండి ఇంగ్లీషులోనికి కానివ్వండి, ఇంగ్లీషులో నుండి తెలుగులోనికి కానివ్వండి, ట్రాన్స్లేట్ చేసినటువంటి అంటే భాషాంతరము చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి భాషా పాండిత్యము ఏదైతే ఉందో దానిని బట్టి ఈ ట్రాన్స్లేట్ అనగా భాషాంతరము చేశారే తప్ప విషయ అవగాహనతో చేయలేదు. ఈ విషయాన్ని మనము గమనించాల్సినటువంటి విషయం. గనక బైబిల్లో ఉన్నటువంటి సంగతులు సరిచూసుకోవటము ఎలా అనంటే భావముతో సరిపోతున్నదా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడినటువంటి సంగతులు ఒకదానికి ఒకటి భావముతో సరిపోల్చబడాలి. అలాంటి భావముతో మనం చదువుకుంటున్నటువంటి ఈ సందర్భాలు అనగా యేసు దేవుడు అనేటువంటి విషయంలో కానివ్వండి, దేవుని కుమారుడు అనేటువంటి విషయంలో కానివ్వండి, కుమారుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయంలో కానివ్వండి, ఆ భావముతో సరిపోవచ్చున్నదా అనేటువంటి విషయాన్ని మనము చూడాలి. ఇప్పుడు యేసు ఒకనాడు యెహోవాగా ఉన్నాడు, యెహోవాయే యేసుగా శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చాడు అనే మాట గనక అలా తీసుకుంటే, యేసు ప్రభుల వారు తన 12వ ఏట తన తల్లిదండ్రుల ద్వారా దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ పండగను ఆచరించి పూర్తి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు వెళ్ళారు. యేసు ప్రభుల వారు అక్కడే ఉన్నారు. 3 దినముల తదనంతరం కుమారుడు తమతో పాటు రాలేదు అనే విషయాన్ని ఎరిగి ఆందోళన చెంది వెతుకుతూ తిరిగి మరలా యేసయ్య యొద్దకి వచ్చారు. అంటే దేవాలయం యొద్దకి వచ్చారు. తాము వచ్చి చూసేసరికి యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పెద్దలతో, శాస్త్రులతో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులని మాట్లాడుచున్నాడు. తల్లి వచ్చి, ఏంటి నువ్వు ఇలా చేశావు? నీ తండ్రి నేను ఎంత ఆందోళన చెంది నేను వెతుకుతూ వచ్చామో తెలుసా అని చెప్పి వారి యొక్క స్పందనను చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు చాలా ప్రస్ఫుటంగా తన నోటితో చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తుల వారు
మీరేల నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని అన్నాడు. ఇక్కడ కామన్ సెన్స్ అని అంటారు. అంటే సాధారణమైనటువంటి ఆలోచన. ఏంటి ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలయునని మీరు ఎరుగరా అని వారితో చెప్పారు. ఇక్కడ యేసు ప్రభుల వారు ఎవరిని ఉద్దేశించి నా తండ్రి అని అన్నాడు? తానే యెహోవా, తానే యేసు అయితే నేను ఏదైతే సంకల్పించానో, ఏ పనుల నిమిత్తమైతే నేను వచ్చానో ఆ పనుల మీద నేను ఉండాలి కదా అని అనాలి మామూలుగా. అలా కాకుండా ఏమంటున్నాడు? నా తండ్రి పనుల మీద నేనుండాలి అని అన్నాడు. అంటే ఆ మాట ద్వారా మనకు తేటతెల్లమవుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసయ్యకి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి యెహోవా. ఆ తండ్రి ఉన్నవాడు. ఈ మాటలన్నీ మీకెందుకు చూపిస్తున్నాను అనంటే, యాక్చువల్గా నిన్ననే మనకు తేలిపోయింది యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని. మామూలునైతే సరిపోతుంది. కానీ ఈ ముగ్గురు ఒకటే. యేసే యెహోవా, యెహోవాయే యేసు. యేసే దేవుడు, యేసు కూడా దేవుడు. ఇలాంటి మాటలు వాదన రూపంలో వస్తున్నాయి కనుక ఆయా సందర్భాలలో ఉన్నటువంటి వచనాలు, అనేక వచనాలు ఆయన గురించి ఏమైతే వ్రాయబడి ఏ అర్థాన్నైతే తెలియచేస్తున్నాయో వాటన్నిటినీ మనము వడపోసి, తద్వారా ఏ భావమైతే తెలియచేయబడుచున్నదో అది మనము ఒక కంక్లూజన్గా, అంటే ఇది విషయము అనేటువంటి ఒక తీర్మానంతో కూడినటువంటి ఒక నిర్ణయము తీసుకొని ఒక అభిప్రాయమునకు రావటానికి ఈ వచనాలన్నిటిని మనము వడపోస్తున్నాం. రైట్. దాంట్లో భాగంగా యేసయ్య ఏమంటున్నాడు? ప్రస్ఫుటంగా నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీరెరగరా అని అన్నాడు. అంటే యేసయ్యకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తనకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను నిర్వర్తించటానికి నేను వచ్చాను, ఇదిగో ఆ ప్రయత్నంలో నేను ఉన్నాను అని అంటున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఇక తాను 30వ ఏట లోకములోనికి వచ్చాడు. అప్పటికే తనకంటే 6 మాసముల పెద్దవాడైనటువంటి యోహాను గారు దేవుని పరిచర్యలో ఉండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటిస్తున్నటువంటి ఆ వేళ అనేకులు ఆయన మాటను గౌరవించి ఆయన ద్వారా బాప్తిస్మము తీసుకుంటున్నారు. అందులో భాగంగా శరీర రీత్యా యూదా వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు యోహాను యొద్దకు వెళ్ళి, నాకును బాప్తిస్మం ఇమ్ము అని అడిగాడు. సరే, అక్కడ వారిద్దరి మధ్యలో కొంత కన్వర్జేషన్ జరిగింది, అంటే సంభాషణ జరిగింది.
ఆ సంభాషణ తదనంతరము లోక మర్యాద చొప్పున నాకు బాప్తిస్మం ఇమ్ము అని చెప్పి యేసు ప్రభుల వారు అడిగారు. బాప్తిస్మము తీసుకున్నారు. ఎక్కడ అనంటే యోర్దాను నదిలో. తను బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ దృశ్యము ఎలా ఉన్నది అనేటువంటిది కళ్ళతో బైబిల్ను చూస్తూ, మనసుతో ఆలోచిస్తూ ఒక దృశ్యాన్ని మీరు చూడటానికి ప్రయత్నించండి. కళ్ళతో చూస్తూ, కళ్ళతో బైబిల్ చూడాలి, చెవులతో వినండి, మనసుతో ఆలోచించండి, మనోనేత్రములతో ఆ దృశ్యాన్ని చూడండి. ఏం చెప్పబడుచున్నది ఆ బాప్తిస్మ సందర్భంలో అనంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మీది నుండి మనం గమనిస్తూ వద్దాము. 16వ వచనం నుండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. అంటే యోహాను గారు, యేసు ప్రభుల వారు నీళ్ళలోనికి దిగారు. నీళ్ళలో నుండి. ఓకే, యోహాను గారు యేసు ప్రభుల వారికి బాప్తిస్మం ఇచ్చారు. ఆ బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరవబడెను అంటే ఈ విశ్వము ఏదైతే ఉందో, దాని అంచు ఏదైతే ఉందో అది కాస్త ఓపెన్ అయింది. అంటే ఎక్కడికి అది తెరవబడినటువంటి ఆ దారి ఎక్కడి దాకా వెళ్ళింది అనంటే, పరమందు ఉన్నటువంటి కన్న తండ్రి యొద్దకి. ఆకాశము తెరవబడగా, జాగ్రత్తగా ఇది గమనించాలి, యేసయ్య నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాడు. అంటే ఇప్పుడు యేసయ్య శరీరముతో ఒడ్డు మీద ఉన్నాడు. రెండవదేంటి, ఆకాశము తెరవబడింది. తెరవబడగా దేవుని ఆత్మ పరలోకములో నుండి ఇహలోకములోనికి యేసయ్య ఉన్న చోటుకి దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదికి వచ్చుట చూచెను. యేసయ్య ఏం చూస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు దేవుని యొద్ద నుండి తన మీదికి దిగి వచ్చుట చూచెను. ఓకే, అంటే మొదటి క్యారెక్టర్ బాప్తిస్మం తీసుకొని ఒడ్డు మీద ఉన్నాడు యేసయ్యగా. ఇప్పుడు రెండవ వ్యక్తి ఆకాశము నుండి పావురాకారములో యేసు ప్రభుల వారి మీదికి వస్తున్నాడు. అతడు పరిశుద్ధాత్ముడు. ఓకే, ఇక మూడవ పాత్ర కూడా ఉంది. ఆ మూడవ పాత్ర ఏంటి అనంటే 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము
ఆకాశము నుండి వచ్చెను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు. చూడండి, నేను నన్ను నేను ఇదిగో నా తండ్రి చెప్పుచున్నట్టుగా నేను చేస్తున్నాను అని నన్నే చూపించుకుంటే, లేదా ఇదిగో నేను చెప్పినట్టుగా నా కుమారుడు చేస్తున్నాడు అని నన్నే చూపించుకుంటే, ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుచున్నాడు, ఇంతకీ నా తండ్రా కుమారుడా? ఒకసారే తండ్రి మరియు కుమారుడు ఎలా అవుతాడైనా? అలా అవ్వటానికి అవకాశం ఉండదు కదా. అవుతే తండ్రి అయినా అయి ఉండాలి, లేదా కుమారుడుగా నైనా ఉండాలి. అంతేకాని ఏకకాలంలో తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే ఎలా అవుతాడు? ఇక్కడ దేవుడు సర్వవ్యాపకుడు, ఏకకాలంలో ఆయన ఎక్కడైనా ఉండగలడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కోర్స్ ఆయన కావాలనుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలడు, అంతవరకు ఓకే. కానీ ఉన్నటువంటి ఆయన, నేను యెహోవాను, మీ తండ్రిని, మీ దేవుడను, నేను చెప్పుచున్నటువంటి సంగతులు ఏంటంటే అని మాట్లాడితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటి? నువ్వు యెహోవాగా ఎందుకు వచ్చావు అని అడిగేటోళ్ళు ఎవరు? ఆయనకున్నటువంటి భయం ఏమిటి? లేదు కదా, ఇబ్బంది ఏమి లేదు కదా. అలాంటప్పుడు ఆయన అనాదిలో నేను కుమారుణ్ణి కన్నాను, అతడు నా ప్రథమ కుమారుడు, ఆయన ఆదియందు ఉన్నాడు, నా నుండి ఆయన ద్వారా ఈ సమస్త ప్రకృతిని కలుగజేశాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరత వస్తున్నది అనంటే, నిజంగా తనకు కుమారుడు ఉన్నాడు గనుక, నిజంగా ఆ కుమారునికి ఆ శక్తి సామర్థ్యాలు అనుగ్రహించాడు గనుక, నిజంగానే ఆ కుమారుడి ద్వారా లోకాన్ని కలుగజేశాడు గనుక, నిజంగానే తన కుమారుని ద్వారా తన సంకల్పాన్ని, తన ప్రణాళికని ఈ లోకములో నెరవేర్చాలని భావించాడు గనుక ఆయనకి కుమారుడు ఉన్నాడు అనేటువంటి విషయం ప్రస్ఫుటం చేస్తున్నాడు. ఆ కుమారుని విషయమై తాను తేటగా చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 పాత్రలు మనకు చాలా ప్రస్ఫుటంగా కనబడుచున్నాయి. అందుకే మిమ్మల్ని మనోనేత్రములతో చూడండి అని అన్నాను. యేసయ్య ఒడ్డు మీద ఉన్నాడు, యోర్దాను నది ఒడ్డు మీద ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, అంటే ఆన్ ది వే. ఆ సమయంలో ఆకాశములో నుండి ఒక స్వరము వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియకుమారుడు అని అంటున్నాడు అనంటే అంటున్నటువంటి వారు ఎవరన్నమాట? తండ్రి. కుమారుడు యేసయ్య ఒడ్డు మీద ఉన్నాడు,
పరిశుద్ధాత్ముడు యేసు దగ్గరికి వస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. అంటే ఇంత తేటగా, ఇంత స్పష్టంగా ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయము చాలా చక్కగా తెలియచేయబడుచున్నది. అవునా? అంటే ఇరువైపులా, ఇరు కోణాలలో మనం ఆలోచిస్తున్నాం. యెహోవా వైపు నుండి తన మాట ఎలా ఉన్నది, యేసు ప్రభుల వారి వైపు నుండి తన మాట ఎలాగున్నది, అలాగే పరిశుద్ధాత్ముడు తెలియచేసినటువంటి ఆయన మాటల కోణములో ఎలా అర్థం చేయించబడుచున్నది అనేటువంటి విషయాలని మనము గమనిస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ముందు యేసయ్య ఏమన్నాడు? నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని కుమారుడు అన్నాడు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను. అంటే వాళ్ళిద్దరూ చాలా క్లారిటీగా ఉన్నారు. వారిరువురు చాలా తేటగా వెల్లడి చేస్తున్నారు, ఇష్టపూర్వకంగా చెప్తున్నారు, వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. కానీ మధ్యలో మనం ఎందుకు వారిరువురిని మెర్జి చేస్తున్నాం? వారు ఎవరికి వారుగా ఏ పాత్రకి ఆ పాత్ర తేటగా కనబడుచున్నప్పుడు, ఆ పాత్రలలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇదిగో ఈ పాత్రలో ఉన్నాము అని చెప్పి వాళ్ళు తెలియచేసుకుంటున్నప్పుడు, లేదు లేదు మీరు ఇరువురు ఒకటే అని చెప్పి పనిగట్టుకొని మనుషులముగా, మట్టి మెదడు కలిగినటువంటి మనము వారిరువురిని ఎందుకు మెర్జి చేస్తున్నాం? అంటే వారిరువురిని ఎందుకు కలిపేస్తున్నాం? ఆయన ఈయన, ఈయన ఆయన అని మనం ఎందుకు అంటున్నాం? మనకున్నటువంటి అధికారం ఏంటి? మనకున్నటువంటి సోర్స్ ఏంటి? ఆయనే ఈయన, ఈయనే ఆయన అని ఎక్కడైనా ఉందా? లేని దాన్ని పనిగట్టుకొని మనుషులముగా మనం ఎలా మాట్లాడుతాము? వారి మాటలకు భిన్నంగా మాట్లాడితే మనము దేవ దూషణ చేసినటువంటి వారము అవుతాం. అంటే వారి మాటలని మనం అగౌరవపరిచినటువంటి వారం అవుతాం. తద్మూలంగా మనము దోషులముగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, రైట్. 3 పాత్రలు కనిపించాయి. ఇప్పుడు ఆయనే ఈయన, ఈయనే ఆయన అని గనక కాసేపు అనుకుంటే, యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత తనకు అప్పగింపబడినటువంటి పనులన్నిటినీ పూర్తి చేసి ఆయన తండ్రి అయినటువంటి దేవునికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాడు. రిపోర్టుని సబ్మిట్ చేస్తున్నాడు. ఏమని, ఎలా? ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, యేసు ప్రభుల వారు నేల మీద ఉన్నారు. ఓకే, నేల మీద ఉండి ఆకాశం వైపు చూస్తున్నాడు. అక్కడ ఎవరున్నారని, ఏమున్నదని, ఎవరూ లేకపోయినా ఊరికే అలా చూడాలా అనంటే లేదు. ఆకాశం వైపు అంటే పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు చూస్తూ ఇట్లా అన్నాడు,
తండ్రి అంటే ఆకాశంలో యేసయ్య యొక్క తండ్రి ఉన్నాడు. యేసయ్య తండ్రే మన తండ్రి. ఓకే, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అంటున్నాడు. అంటే ఎంత క్లియర్గా యేసయ్య దేవునికి విన్నపం చేసుకుంటున్నాడు. చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని అంటున్నాడు. అంటే నేల మీద ఉన్నటువంటి యేసయ్య ఆకాశం వైపు చూస్తూ తండ్రి అని సంబోధిస్తూ అనేక విషయాలను అక్కడ విన్నపించుకుంటున్నాడు. అయ్యా, ఒక పనిని అప్పగించి భూమి మీదికి పంపించావు కదా, అది పూర్తి చేశాను. అలా నిన్ను మహిమపరిచాను. నిన్ను లోకమునకు కనపరచడం ద్వారా, తెలియచేయటం ద్వారా, అర్థం చేయించటం ద్వారా నిన్ను మహిమపరిచాను. గనుక నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ అయితే ఉండెనో తిరిగి మరల నాకు ఆ మహిమను అనుగ్రహించుము అని కుమారుడు తండ్రిని అడుగుచున్నాడు. ఈ మాట మనం గమనించాలి. అడుగుచున్నాడు. ఇప్పుడు ఈయనైతే అడగటాలు ఉండవు కదా, ఇవ్వటాలు పుచ్చుకోవటాలు ఉండవు కదా. ఒకటే క్యారెక్టర్ కదా. కానీ ఒకరు అడుగుచున్నారు, ఒకరు ఇస్తున్నారు అనంటే ఇచ్చే స్థానంలో తండ్రి ఉన్నాడు, పుచ్చుకునేటువంటి స్థానంలో కుమారుడైన యేసయ్య ఉన్నాడు. ఓకే, ఇలాంటి మాటలు మనకు బైబుల్ నిండా కనబడతాయండి. క్రొత్త నిబంధన అంతట్లో అడుగడుగున మనకి వచనాలు కనబడతాయి. ఓకేనా, మరొక మాట చూసుకుందాం. రోమపత్రిక యేసు దేవుని కుమారుడు అని చదువుకున్నాం. ఆ దేవుని కుమారుడు అనాది కాలంలో జన్మించాడు అని చదువుకున్నాం. అయితే అనాది కాలంలో జన్మించినటువంటి ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు, అంటే యేసయ్య తన సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు, అంటే ప్రథమ కుమారుడగున్నట్లు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే యేసు ప్రభుల వారిని ఉద్దేశించి ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు అని అంటున్నాడు. జ్యేష్ఠ కుమారుడుగా ఉండులాగున అతన్ని కన్నాడట. అంటే యేసయ్య కుమారుడు, అందులో జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు మనం ఏమేమి గమనించుకుంటూ వచ్చాం? యేసయ్య నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అని అన్నాడు. తండ్రి ఏమంటుండంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు.
తర్వాత యేసయ్య ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, ఇదిగో భూమి మీద నీ చిత్తము నెరవేర్చాను, నీ మహిమను నాకు అనుగ్రహించుము అని అన్నాడు. ఓకే, యేసయ్య జ్యేష్ఠ కుమారుడిగా మనకు పరిచయం చేస్తున్నాడు. ఓకే, ఇక మరొక సందర్భము ఏంటి అని అంటే, యేసు ప్రభుల వారు ఒక కొండ మీద రూపాంతరం చెందాడు. అంటే మహిమలో కనిపించాడు. ఆ సమయంలో మోషే, ఏలియాలు కొండ మీదకి వచ్చారు. అప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఆకాశము నుండి ఒక స్వరం వచ్చింది. వచ్చి ఏమని చెప్పింది చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. 9వ అధ్యాయము 35వ వచనము. ఈయన నేనేర్పరుచుకొనిన నా కుమారుడు. ఇది ఫుట్నోట్లో ఇవ్వబడింది. మనం చూసినట్టయితే అక్కడ నెంబర్ ఇచ్చాడు కదా, 1వ నెంబర్ ఇచ్చాడు. అనేక ప్రాచీన ప్రతులలో నా ప్రియకుమారుడు అని పాఠాంతరము. ఏర్పరచుకున్న కుమారుడు అంటే నా ప్రియకుమారుడు అని. ఏర్పరచుకోవటం అంటే నాకు ఇష్టమైనటువంటి వాడుగా నేను ఒక పాత్రలో పెట్టుకున్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన మాట మీరు వినాలి. మోషే గారు అన్నారు కదా, నా వంటి ప్రవక్త మీలో నుండి ఒకడు వచ్చును, ఆయన మాట మీరు వినాలి. విననటువంటి వాడు సర్వనాశనమగును అని అన్నాడు. అందరికి ఐడియా ఉందనుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఆయన మాట వినాలి. విననటువంటి వాడు సర్వనాశనమగును. ఇప్పుడు దేవుని యొక్క మాట, మోషే గారి మాట సిమిలారిటీ ఉంది. మీరు ఈయన మాట వినాలి అని కమాండ్ చేస్తున్నాడు దేవుడు. మోషే గారు ఆల్మోస్ట్ అలాగే ఈయన మాట వినాలి, వినని వాడు సర్వనాశనమగును అని చెప్పేసి ఎక్స్ట్రా వర్డ్ చెప్పేసాడు, అడిషనల్. ఓకే, అంటే ఇవన్నీ ఏం తెలియచేస్తున్నాయి? ఇంకొక మాట, మనకి యేసు ప్రభుల వారు బోధ చేస్తున్నటువంటి కాలంలో కొంచెం ఆలస్యమైన సందర్భాలలో, ఆయన బోధ చేస్తున్నటువంటి కాలంలో జనులు రాగా ఆలస్యమైనటువంటి సందర్భాలలో వారు ఆకలికొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ వారికి భోజనం పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో 5 రొట్టెలు 2 చేపల సందర్భంలో కానివ్వండి, 7 రొట్టెలు కొన్ని చేపలు అనేటువంటి సందర్భంలో కానివ్వండి, ఆ రొట్టెను తీసుకొని ఆయన ఏం చేశాడు? ఏమంటే 5 రొట్టెలు 5,000 మందికి పెట్టాడు, కేవలం పురుషులకి. అప్పుడు స్త్రీలు ఉండరా అంటే ఉంటారు, పిల్లలు ఉండరా అంటే ఉంటారు. వాళ్ళు కాకుండానే 5,000 మంది అని అన్నాడు. ఏమంటే 5 రొట్టెలు 5,000 మందికి పెట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం అండి? కాదు. పైగా వాళ్ళు సంతృప్తిగా తిన్న తర్వాత, సంతృప్తిగా భుజించిన తర్వాత ఇంకా మిగిలితే 12 గంపలు నింపారు. అది ఎలా సాధ్యమైంది? నిన్నటి నుండి మనం చెప్పుకుంటున్నాం కదా, దేవుని నుండి యేసయ్య ద్వారా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మనకు కనిపిస్తుంది. మరొకసారి గమనించండి.
మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయము 16వ వచనం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు అంటే శిష్యులు మాట్లాడినటువంటి సందర్భంలో అంతమందికి మనం భోజనం ఎక్కడ పెడతాము, వారిని పంపిస్తే వారి వారి గ్రామాలలోనికి వెళ్ళి భోజనం చేస్తారు అని చెప్పి శిష్యులు అన్నారు. అంటే అప్పుడు యేసయ్య అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, అంటే వీళ్ళకు భోజనం పెట్టడానికి ఆయన ఆకాశం వైపు ఎందుకు చూడాలి? ఆయన ఆకాశం వైపు ఎందుకు చూడాలి? కన్నులెత్తి ఆశీర్వదించి అన్న చోట ఒక నెంబర్ ఇచ్చాడు, కింద స్తోత్రం చేసి, ఆకాశం వైపు కనులెత్తి దేవునికి స్తోత్రం చేసి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక, అంటే వాళ్ళు లేరని కాదు, అక్కడ వాళ్ళు ఉన్నారు, కానీ క్యాలిక్యులేషన్ ఎవరిని చేశారంటే పురుషులను చేశారు. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రిలరా, అంటే ఇప్పుడు ఈ 5,000 మందికి సరిపడా భోజనము వృద్ధి అయింది అనంటే అది ఎవరి మూలముగా అనగా దేవుని మూలముగా, తండ్రి అయిన దేవుని మూలముగా. అంటే యేసయ్య దేవుడిని అడిగాడు, దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుని నుండి యేసయ్య ద్వారా వారికి ఆహారము పెట్టబడింది. ఆల్మోస్ట్ ఆల్ స్వస్థతలు కూడా అలాగే. ప్రతి కార్యము దేవుని నుండి యేసయ్య ద్వారా జనులకు జరిగింది. ఇలా మనకి ఇన్ని వచనాలండి, 1 by 1. ఇందులో ఇన్ని వచనాలలో మోస్ట్లీ ఇప్పుడు మనం ఒక 6 రెఫరెన్స్లను మనం చదివాం. ఈ 6 వచనాలలో ఈయనే ఆయన, ఆయనే ఈయన అని అన్నట్టుగా మనకి ఎక్కడైనా ఒక రెఫరెన్స్, ఒక సందర్భం కనబడిందా? ఏమండి, ఆయనే ఈయన అయితే నా తండ్రి పనుల మీద ఉండాలని యేసయ్య ఎందుకంటాడు? ఆయనే ఈయన అయితే ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పేసి ఎందుకంటాడు? అలాగే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అని ఎందుకంటాడు? ఈయన మాట వినండి అని ఎందుకంటాడు? నా మాట వినండి అని అనొచ్చు కదా, ఈయన మాట వినండి అని ఎందుకంటాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో నీవు నాకు అప్పగించినటువంటి పనిని భూమి మీద నెరవేర్చాను, నాకు నీ మహిమను అనుగ్రహించుము అని చెప్పేసి ఎందుకంటాడు? అలాగే ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టే సందర్భంలో ఆకాశం వైపు చూసి స్తోత్రము ఎందుకు చేస్తాడు? ఇన్ని వచనాలను మనం గమనించినప్పుడు యేసయ్య దేవుణ్ణి అడిగాడు, దేవుడు ప్రసాదించాడు. ఓకే, యేసయ్య దేవుణ్ణి అడిగాడు, దేవుడు ప్రసాదించాడు. దేవుడు తన కుమారుని గురించి ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు అని చెప్పి తేటతెల్లం చేస్తున్నాడు.
ఇదిగో ఆయన నా తండ్రి అని చెప్పి కుమారుడు తేట తెల్లము చేస్తున్నాడు. ఇంత ఓపెన్గా తెలియచేయబడినటువంటి మాటలు ఇక్కడ ఉంటుండగా ఏ ధైర్యముతోటి, ఏ సాహసంతో, ఏ తెగింపుతోటి మనము ఆయనే ఈయన, ఈయనే ఆయన అని అంటున్నాము. వారిని గురించి అంత తేటగా తెలియచేసిన తర్వాత వారికి చెప్పరాలేదు, ఇదిగో నేను చెబుతున్నాను అని చెప్పి వాళ్ళను మించిన తెలివి కల్ల వాళ్ళము అన్నట్టుగా తెలివి మీరి మాట్లాడుచున్నామా? తెలివి మీరి మాట్లాడుచున్నామా? అలా మాట్లాడటానికి అవకాశము మనకు ఉండదు. ఎందుకంటే వారిని గురించి వారు పరిచయం చేసుకున్న తర్వాత వారి పరిచయాన్ని కాదని మనము మరలా ఎలా వక్రీకరించగలుగుతాం? దాన్ని వక్రీకరించడానికి వీల్లేదు. ఓకే, కుమారుడు తన తండ్రి గురించి చక్కగా చెప్పుకున్నాడు, తండ్రి తన కుమారుని గురించి చక్కగా చెప్పుకున్నాడు. కుమారుడు తండ్రిని ఏం అడగాలో అవి అడుగుతూ వచ్చాడు, తండ్రి కుమారునికి ఏమి అనుగ్రహించాలో వాటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ యేసు అనాది కాలంలో జన్మించాడు, ఆయన నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు తేటగా చెప్పాడు. ఓకే, ఈ రోజుకి ఈ సందర్భాలు సరిపోతాయి అని అనుకుంటున్నాను. మిగిలిన మాటలని రేపటి దినమున మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమండి, బైబిల్లో కొన్ని కాంప్లికేటెడ్, అవును కదా ఇక్కడ ఇలా ఉంది కదా మరి దీని సంగతి ఏంటి అనేటువంటి వచనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం విడమరిచి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మనకు చక్కగా అర్థం కావాలి అనంటే ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు ముందు మనకు అర్థమవుతే ఆ విషయాలు మనకు తేటగా అర్థమవుతాయి. ఓకే, మరి ఈ 2 దినముల లేఖనాల పరిశోధనను బట్టి మీకంటూ ఒక అభిప్రాయము కలుగుచున్నది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన చక్కని సమయంలో అయ్యా, మీరెవరు, మీ కుమారుడైనటువంటి యేసయ్య ఎవరు, మీకు తనకున్నటువంటి సంబంధం ఏమిటో, తనని మీరు ఎలా పరిచయం చేశారో, మీ కుమారుడు మిమ్మల్ని ఎలా పరిచయం చేశాడో, ప్రతి విషయాన్ని మేము తేటగా గమనించగలిగాం. గందరగోళం ఏమీ లేకుండా వచనాలు దేనినైతే చూపిస్తున్నాయో దానినే మేము సూటిగా చూడగలిగినటువంటి వారముగా ఓ చక్కని ముద్ర మా హృదయాలలో వేయబడి మంచి అవగాహనతో మేము ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ మాటలు, ఈ సందర్భాలు, ఈ విషయము మాకు భవిష్యత్తు సందర్భాలన్నిటిలో కూడా దోహదపడులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి వృత్తులలో మీరు తోడై ఉండండి. వారికి కావలసిన ప్రతి విధమైనటువంటి సహాయ సహకారాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలు కావలసినటువంటి వారికి అనుగ్రహించండి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి చేయూతనివ్వండి. అయ్యా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి అవసరాన్ని మీరు తీర్చి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి
అత్యంత శక్తిగల నామంన ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మేక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మన అందరికీ, ఈ మాటలను నేర్చుకోవటం ద్వారా ఆత్మీయ మేలు ఏదైతే కలుగుతుందో అదంతా కలగాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు ధ్యానించినటువంటి వచనాలలో అఫ్కోర్స్ నిన్నటి దాంట్లో కూడా, నిన్నటివి మరియు ఈరోజువి, ఈ వచనాలు మనం ఏవైతే ధ్యానించామో దానిలో నుండి ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే అడగవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మ వందనాలమ్మా. ఒక్క నిమిషం అమ్మ, మీ మాట వినబడలేదు.